దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా 42వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. యెషయా 42వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. మైక్లో ఎవరన్నా చదివి సహాయం చేయండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. చాలు. చూడండి, ఇక్కడ ఈ మాటలు మరొకసారి నేను చదువుతున్నాను. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనబరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో విడబడనీయడు. నాతో చెప్పండి. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. చూడండి, ఈ మాటలు యెషయా భక్తుడు యేసు ప్రభువుకు గురించి 700 సంవత్సరాల పూర్వమే రాశాడు. ఎవరి గురించి రాశాడు ఈ మాట అన్నీ కూడా? యేసు ప్రభువును గురించి తెలియజేస్తున్న ఈ మాటలు. అతడు అన్ని జనులకు న్యాయము కనబరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో కూడా వినపడనయ్యాడు. ఎందుకంటే కొన్నిసార్లు యేసు ప్రభు యొక్క కార్యాలు కూడా మనం చూస్తే ఆయన చేసే కార్యాలు మనకు అలాగే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏదైనా ఒకవేళ మనకి ఏదైనా కొన్ని పరిస్థితుల్లో అన్యాయం జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఏమవుతారంటే వీధుల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? వై వాంట్ జస్టిస్, వై వాంట్ జస్టిస్ అంటూ కేకలేస్తారు. అంటే కొన్నిసార్లు మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కలకట్టాలో మెడికోనికి ఎలాగో అన్యాయం జరిగింది, అఘాయిత్యం జరిగింది కదా, దాని గురించి ఇప్పుడు దేశం అంతా ఎలా ఉంటుంది? మాకు భద్రత లేదు, హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు భద్రత లేదు, మాకు క్షేమం లేదు, ఇలా వచ్చి ఇలా చంపేస్తే మేము డ్యూటీలు ఎక్కడ చేస్తాము, మేము డ్యూటీలు చేయలేము, మాకు న్యాయం కావాలి, మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? రోడ్ల మీదకి వచ్చి రకరకాలుగా వాళ్ళ యొక్క మరి నిర్ణయాన్ని, వాళ్ళకున్న మరి ఏదైనా వాళ్ళకున్న న్యాయ పోరాటం కోసం వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిజమే, కొన్నిసార్లు మనం కూడా చాలా విన్నాం. మరి ఎందుకంటే లోకంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. మరి మనకి మణిపూర్లో అనేక మంది చనిపోయారు. అంటే అక్కడున్న తెగల మధ్య గొడవలు వచ్చినాయి కదా. అక్కడ కుకీ, నాగాలు అనే వారి మీద మేతి అనే తెగల ప్రజలు, వాళ్ళకి చిన్న గొడవలు వచ్చినాయి. అక్కడ ఈ కుకీ, నాగా తెగలు అనేవాళ్ళు, వాళ్ళు ఎస్టీకి సంబంధించిన వాళ్ళు, కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు 45% ఉన్నారు. అలాగే మైతి తెగ అనే వాళ్ళు ఏమో వాళ్ళు మైదాన భూమి మీద ఉంటారు, వాళ్ళు 55% ప్రజలు ఉంటారు. కాబట్టి పదవులన్నీ కూడా మైతి ప్రజలకే ఉంటాయి. వాళ్ళందరూ ఓసీలుగాను బీసీలుగాను చలామణుతున్నారు. ఈ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నాగా, కుకీ అనే ప్రాంత ప్రజలు వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్గా కొనసాగుతూ, అలాగే వాళ్ళలో చాలామంది దేవుని తెలుసుకున్న వాళ్ళగా, క్రైస్తవులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అక్కడ ఈ ప్రాంతంలో చూస్తే వాళ్ళు ఎక్కువగా విగ్రహారాధకులు, మైతీలు ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఎవరైనా మైతీ ప్రజలు కొండ ప్రాంతాల్లో ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ డబ్బులుంటే కొండ ప్రాంతం వాళ్ళు ఎస్టీలు మైతీ ప్రాంతాల స్థలాలు కొనుక్కోవచ్చు, కానీ వీళ్ళెవరో కొండ ప్రాంతాలకు వెళ్ళకూడదు, వాళ్ళకి అమ్మకూడదు అని ఒక రూల్ అనేది అక్కడ ఉంది. దీన్ని బట్టి అక్కడ కొన్ని గొడవలు జరుగుతూ ఈ యొక్క మత సంబంధమైన దాని కింద కొన్నిసార్లు బాగా గొడవలైపోవటం, ఈ యొక్క కుకీ తెగలు, నాగా అనే తెగల మధ్య అనేక మంది క్రైస్తవులు చనిపోయినట్లుగా కూడా మనం చూసాం. చూడండి, ఇంచుమించు సంవత్సరం గడిచిపోతుంది. మరి అలాంటి ప్రజల మధ్యకు చాలామంది వెళ్ళి పలకరించారు. మన దేశంలో ఉన్న పెద్ద ఆయనకి మాత్రం ఖాళీ రాలేదనుకుంటా, అక్కడికి వెళ్ళలేదు ఆయన. మొత్తానికి మన దేశంలో చూడటాక వాళ్ళని పలకరించడానికి వెళ్ళకపోయినా ఉక్రెయిన్ మాత్రం వెళ్ళారు, రష్యా వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? ఉక్రెయిన్, రష్యాకి వెళ్ళి మీ మధ్యలో నేను సమాధానకర్తగా వచ్చానని ఆయనతో పెద్ద ఆయన మాట్లాడుతున్నారు. మొత్తానికి సరే, ఏదైనా మొత్తానికి మంచిదే.
ఎక్కడైనా సమాధానకర్తగా ఉండటం కూడా మంచిదే. చూడండి, ఎందుకంటే చాలామంది కూడా మాకు న్యాయం జరగట్లేదని మనుషులు అరిసి గగ్గోలు పెడతారు. వాళ్ళు చాలా కాలం వరకు వాళ్ళ బాడీలు మార్చులు ఉన్నంతకాలం ఈ కుకీ నాగా తెగ ప్రజలు వాళ్ళందరూ కూడా సమాధి పెట్లు కూడా అక్కడ పెట్టుకుని ఒక చోట పారిపోయి ఆ దూరంగా ఉండి చాలా ధర్నా చేశారు చాలా కాలం. చూడండి, నిజమే, వాళ్ళ మొర్ర ఎవడింటాడు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మాకు ఏ నాయకులు వచ్చి న్యాయం చేస్తారు? నిజమే, ఒకవేళ ఆ సమయానికి వాళ్ళకి న్యాయం కనపడకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం అన్యాయం వారికి చేయడు. దేవుడు తన ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉంటాడండి. ఆయన మనకలాగా అరిసి గీ పెట్టడో, అరవడో, కేకలేయుడు. తన కంఠ స్వరం మాత్రం వినబడినాడు. మౌనంగా నెమ్మదిగా ఆయన చేసే పనులు మన ఊహకు అందవండి. నిజమే, చాలామంది జీవితాల్లో కూడా ఇలాగే దేవుని యొక్క కార్యాలు గురించి మాకు ఇంకా జరగట్లేదు, మేము అన్యాయం అయిపోతున్నాం అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెషయా 49వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 15వ వచనం చదువు. చదువునా? యెషయా 49, 13 నుంచి 15. శ్రమనొందిన తన జనులు యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు యెషయా? శ్రమనొందిన తనను జనులు యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చున్నాడు అనుకుంటుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మర్చునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. చంటి బిడ్డను తల్లి ఎక్కడన్నా మర్చిపోతా చెప్పండి? ఆకాశాన్ని భూమి సాక్షిగా పెట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. సియోను అంటుంది, నన్ను విడిచిపెట్టేసి ఉన్నాడు అని నేనేం చేయాలి? కానీ దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మరను. నిజమేనండి. దేవుడు ఒకసారి మనకు మాట ఇచ్చాడంటే ఆయన ఏదైనా సరే, కొన్ని సందర్భాల్లో మనం కూడా ఎంతో ప్రార్థన చేసి మన జీవితంలో కూడా ఇక నా దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, నా జీవితం వింతేనేమని కుంగిపోతూ ఉంటాం. నిజమే, కానీ దేవుడు చేసే కార్యాలు మన ఊహకు అందదండి. నిజమే, కొన్నిసార్లు మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఎందుకు? యేసు ప్రభు శిష్యులే ఒక రోజున ఆయన ఇలాగూ నావలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఎవరున్నారు? యేసు ప్రభు కూడా వాళ్ళతోనే ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళు వెళుతున్న సమయంలో జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే గాలి నీళ్ళు ఇవన్నీ ఒక్కసారి చేశాయి. లూకా సువార్త చూడండి, మీకు అమ్మ రిఫరెన్స్ చూపిస్తాను ఒకసారి. 8వ అధ్యాయం 22 నుంచి చదివినాను ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి. మరునాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయను. చాలు తల్లి. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా వాళ్ళ దోనిలోనే ఉన్నారు. యేసుప్రభు వాళ్ళతోనే ఉన్నారు. కానీ వీళ్ళు వెళుతున్న సమయంలో ఏం జరిగింది? అక్కడ గాలి వాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి అని ఉంది. అక్కడ వీళ్ళు వెళుతున్న సమయంలో ఏమైంది? గాలి, భయంకరమైన వర్షం, తుఫాను. భూమి మీద అయితే ఎక్కడ చోట ఏ చెట్టు కింద దాక్కుంటాం, ఏ గుడిసి కింద దాక్కుంటాం. సముద్రంలో నదుల్లో వెళుతున్న సమయంలో భయంకరమైన తుఫాని గాలి వచ్చి ఆ నీళ్ళక దోనంతా నిండిపోతుంటే ఎక్కడికి వెళ్తారు? ఏం చేయగలుగుతారు వాళ్ళు? పోనీ ఈత మాకు బాగా వచ్చు అనుకుంటే ఎంతవరకు ఈదగలుగుతారు ఒక మనిషి? చూడండి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు యేసు ప్రభువుని వాళ్ళు లేపకోకుండా వాళ్ళ ప్రయత్నాలే వాళ్ళు చేస్తున్నారు.
అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు. అసలు అరే అటురారా ఇటురారా ఇటురారా ఇటు పోయిరు ఎన్ని కేకలేస్తున్నారు వీళ్ళు. ఇక వాళ్ళ వల్ల కాక వాళ్ళ ఆఖరికి ఏసైని ఏమన్నారు, లేపు ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగాని అవి ఏమైపోయినాయి, నిమ్మళమైపోయినాయి అంట. ఇప్పుడు దాకా వాళ్ళు ప్రయాసపడ్డారే, ఇప్పుడు దాకా కేకలేసారే, ఈయన సింపుల్గా వచ్చి జర రుక్కో అన్నాడు అంతే. నువ్వు ఆగు, ఇక్కడ గాలి ఆగు, వర్షం ఆగిపో. ఏదైనా ఆయన మాటకి లోబడుతున్నాయి. సృష్టికర్త అయిన దేవుడు కదా ఆయన. సృష్టిలో ప్రతిదాన్ని కూడా సృష్టించిన ఆయన యెషయాని అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి నేను పిల్లల్ని పెంచి పెద్దవానిగా చేశాను కానీ వాళ్ళు ఇవాళ ప్రార్థనకి రావట్లేదు, నా మీద తిరగబడుతున్నారు వాళ్ళు. నిజమే, ఎద్దుకు తెలుసు, గాడిది తెలుసు, కానీ నా ప్రజలకు తెలివి లేదు ఈరోజు. నిజమే, దేవుని యొక్క మందిరానికి రావాలనే ఆలోచన కూడా లేదు ఇవాళ నా బిడ్డలకి. ఇవాళ గాడిది వదిలితే ఆ శుభ్రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, ఏ రేవుకి వెళ్ళాలంటే ఆ రేవుకి వెళ్ళిపోతుంది. అలాగే ఎద్దు ఉయ్యూరులో చెరుగు బండి వదిలేసేస్తే అది కళ్ళు మూసుని పడుకుంటాడు, అది ఎక్కడికి వచ్చి ఆగుద్ది, ఇంటి దగ్గరకు వచ్చి ఆగుద్ది. ఎడ్లకు తెలుస్తుంది, గాడిదలు తెలుస్తుంది, కానీ నా బిడ్డలకు యోచన లేదు. నిజమేనండి, ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి నిజంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఎందుకు ఇంకా ఈ ఆలోచన రావట్లేదు ఈ రోజున. కొన్నిసార్లు అదే దేవుడు నిజంగా మన గురించి చాలా వేదన చెందుతూ ఉంటాడు. ఇన్నిసార్లు ఆయన మనతో ఉన్నాడే, మనలో ఉన్నాడే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించవలసిన విధంగా మనం ప్రార్థించుకోకుండా, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకోకుండా కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు న్యాయం జరగట్లేదు, ఎందుకు న్యాయం జరగట్లా? ఎందుకు న్యాయం జరగట్లేదంటే మనకు ఆయనకి మధ్య పాపం అనేది అడ్డంగా వచ్చింది. యెషయా చెప్పాడు అదే, రక్షింపనెరకున్నట్లు యెహోవా హస్తం కూర్చుకోవాలి, విననెరకున్నట్లు ఆయన చెవులు మందం కలేదు, మీ దోషములు ఆయనకు మీకు మధ్య అడ్డంగా, అందుకనే వినట్లా. నా ప్రార్థన వినట్లేదండి, ఎన్ని సంవత్సరాల నుంచో మేము ప్రార్థన చేస్తున్నామండి, ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్తున్నామండి. దేవుడు అన్నాడు, మొదట నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, అన్నిటికన్నా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, నీ మనసాక్షిని కాపాడుకో జాగ్రత్తగా. దేవుడు ప్రేమించి నిజంగా ఆయన ఎంత కృప చూపుతున్నాడు మనకి. దేవుడు మాట తప్పేవాడు కాదుగా. ఆయన చేస్తాన్నాక దేవుడు తప్పకోకుండా మన జీవితంలో కార్యం జరిగిస్తాడండి. నిజమే. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు నా ప్రార్థన దేవుడు వింటలేదు అనుకోవచ్చు, కానీ ఆయన చేసే కార్యాలు కొన్నిసార్లు ఆయన మౌనంగా చేస్తాడు. అరవడం, కేకలేడు, తన కంఠ స్వరాన్ని వినిపింపనివాడు, కానీ చేసే కార్యాలు మన ఊహకు అందదండి. ఒక రోజున మొర్దెకై కూడా ఇలాగే వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక గేట్ కీపర్గా ఉండేవాడు రాజు అయిన అహష్వరోషు కాలంలో. ఏ కాలం అది? అహష్వరోషు అనే కాలంలో ఆయన గేట్ మ్యాన్గా ఉండేవాడు. ఎలాగూ అతను గేట్ మ్యాన్గా ఉంటున్న సమయంలో అక్కడ ప్రధానిగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హామాను. పేరేంటైంది? హామాను అని ఆయన ప్రధానిగా ఉంటున్నాడు. అక్కడ ఉన్న అలవాటు ప్రకారము అక్కడ వాళ్ళందరూ కూడా వంగి నమస్కారం చేయటం అక్కడ వాళ్ళకి అలవాటు. అలాగే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా మంత్రి గారికి వంగి అలా అవసరమైతే సాగిలిపడి నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ మొర్దెకై అలా చేయట్లేదంట, నమస్కరించట్లేదు, వంగట్లేదు, సాగిలి పడతలేదు, అందరూ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాడు, జస్ట్ విష్ చేసి వెళ్ళిపోతున్నాడు. నేను ఒక ప్రధానిగా ఉన్నప్పుడు నాకెందుకు విష్ చేయడు? ఇగో అనేది అడ్డం వస్తుంది కదా. కొంచెం పెద్దవాళ్ళకి అయితే ఏముంటుంది, నేను ఇంత పెద్దోడిని అయ్యి ఉండి చాలామంది నా ప్రోటోకాల్లో సరిగ్గా మీరు అనుసరించట్లేదని అలిగేసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కొంత చోట్ల. అలాగే కొంతమందికి ఈగో ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది కదా, ఎవరికైనా ఉండొచ్చు. అది పెద్దోళ్ళకైనా ఉండొచ్చు, చిన్నోళ్ళకైనా. కొన్నిసార్లు వాళ్ళకన్నా పెద్దోళ్ళు అధికారం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నాకు సరైన మర్యాద చేయట్లేదు. మనుషుల్లో కొన్నిసార్లు అలాంటి ఈగో కూడా ఉండొచ్చు. ఏ టీచర్కైనా గుడ్ మార్నింగ్ చెప్పలేదు అనుకో, పిల్లోడు వెంక చూస్తూ ఉంటారు, ఏంటి నాకు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు. ఆడిష్టానుసారంగా అటు తిరుగుతూ ఉంటాడు, అటు చెప్పడం పెట్టడం, బయటికి వెళ్ళిపోతాడు, లోపలికి వస్తూ ఉంటాడు, ఇష్టానుసారం చేస్తాడు. ఇటారా నువ్వు ఇటారా అంటారు. ఎందుకు? ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నావా? వెళ్ళి వస్తాకి ఏమన్నా 2 తగిలిస్తారు ఆడికి. ఎందుకు? ఆడికి క్రమం నేర్పాలా. ఎక్కడ నేర్చుకుంటాడు? స్కూల్లో నేర్చుకుంటాడు.
స్కూల్లోనే వాడికి మర్యాద నేర్పాలి, వాడికి ఇంట్లోనూ నేర్పాలా. ఎందుకు? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోయాడు. మర్యాదలో కొంచెం బూతు మాటలు మాట్లాడుకోకుండా ఆడు మంచిగా ఉండాలని చెప్పేసి ఇంట్లోనూ స్కూల్లో వాడికి నేర్పితే రేపొద్దున పెద్దవాడు అయినప్పుడు కూడా లకారాలు మాట్లాడుకోకుండా కొంచెం జ్ఞానం కలిగి ఉంటాడు. అది ఎక్కడ నేర్చుకోవాలా? చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలా. దాన్ని తల్లిదండ్రులు నేర్పించాలా, స్కూల్ నేర్పించాలా. నిజమే. లేకపోతే వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు, వాడికి పెద్ద చిన్న ఉండదు, క్రమం అంటూ తెలియదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఈ హామాన్ అనే వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, వీడు నాకేంటి అసలుకి సాగిలిపడ్డేంటి. మరి యూదుల్లో ఒక పద్ధతి ఉంది, వాళ్ళకి ఏంటంటే మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో, మరి ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ ఏముంటుంది? పైన ఆకాశం ఉందే కానీ భూమి ఎందే కానీ దేని విగ్రహమైన రూపనైనా మీరు ఏం చేయకూడదు, సాగిలి పడకూడదు కదా. అది కాబట్టి అయ్యా నేను ఇలాంటి పని నేను చేయలేనని అతను చెప్తున్నాడు. తనకు ఎలా ఉందంటే చాలా కష్టం, తనకు ఎలా ఉందంటే చాలా తలకాయ తీసేసినట్టుగా, వీడి పద్ధతులు వీడుకుంటే ఉండొచ్చు, ఎంతమంది నాకు దండం పెడుతున్నారు, ఎంతమంది సాగిలి పడుతుంటే వీడేం చేస్తున్నాడు, నాకు నమస్కారం చేయట్లేదు. ఒక రోజున ఇతను ఎవరో ఏ ప్రజలు ఏంటి మొత్తం ఎవరో లాగితే అక్కడ అతని గురించి అర్థమైంది ఏంటంటే, ఇతడు ఎప్పుడైతే మరి నమస్కారం చేయట్లేదో తన గురించి మొత్తం అడిగితే, ఇతడు ఒక యూదుడయ్యా, యూదులు అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు అని మొత్తం ఆ యూద ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ టార్గెట్ ఏంటని చెప్పేసి మొత్తం వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కూడా అనుకున్నాడు, ఇక నేను వీళ్ళందరూ కూడా చంపాలనుకున్నాడు. 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, అక్కడ 4 నుంచి 6 దాకా చదువునాను ఒకసారి. యూదులు అది ఎస్తేరు అమ్మా, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడును గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చూసారా, ఇక్కడ మనం చూస్తే మొర్దెకై వంగలేదని నమస్కరించలేదని అతని ప్రాణం తీయట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ కూడా సంహరించడానికి ఆలోచించాడు. చూడండి, ఏదైనా మనిషికి ఒక కోపం వస్తే ఎవరు నమస్కారం చేయలేదు అని చంపేపోని, నాకు ఈ నమస్కారం చేయట్లేదు, నా మాట వింటలేదు, వీడు కొంచెం తలబిరుసుగా ఉన్నాడు, వీడు కోపం వస్తే నాలుగు తగిలిచ్చు, లేదా పోనీ అంతకే ఆడు కోపం ఉంటే ఆడిని చంపేసేపోని, నువ్వు మంత్రి గారు కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, యూదులందరిని కూడా చంపాలనుకుంటున్నాడు అంటాడు, యూదులందరిని కూడా చంపేయాలంటున్నాడు. ఈలాగో ఈయన ఎప్పుడైతే ఆలోచించాడో ఇది చాలా సింపుల్ అనుకున్నాడు. రాజు కూడా అంత జ్ఞానం కలిగినాడు కాదు ఈ అహష్వేరోషు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువలో మొదటవాడు. మనకి ఉత్తర కొరియాలో ఇప్పుడు కిమ్ ఉన్నాడే, వాళ్ళకి అన్నయ్యాడు, మంచి జలసా పురుషుడు, అంత మనవాడికి చెప్పిందే వేదం, నేను చెప్పుకోకుండా ఎందుకు వచ్చావని మొదటి భార్యను చంపేసినాడు. నిజమే, ఆ తల తెక్కెక్కువ బాగా, ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో ఆడికే తెలుస్తామదు. ఈ తల తెక్కడం ఉన్నంతకాలం మనకు బాధ లేదని హామాను కూడా ఏం చేశాడంటే అక్కడికి అతనికి కొంత వెండి అదంతా ఇచ్చి పార్టీ ఫండ్కి ఇస్తున్నానని చెప్పినట్లు ఇచ్చేసి యూదులందరూ కూడా చంపాలని చెప్పేసి ఆ ఉంగరంతో రాజముద్ర కూడా వేయించాడు. చూడండి, ఎప్పుడైతే తను ఇలాంటి రాజముద్ర వేసేసి జీవో పాస్ అయిపోయిందో ఈ సంగతి తెలిసింది మొర్దెకైకి. ఇక నా ప్రజలందరూ కూడా చంపేయటానికి నిర్ణయించుకున్నాడు. యూదులందరూ కూడా చనిపోవటమేనా? చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా తను చాలా వేదన పొందుతున్నాడు. ఆయన ఏం చేయాలో అర్థం కావట్లా. తను ఒకటే నిర్ణయించుకున్నాడు. ఇక ఇర్మియాలో చెప్పాడు కదా, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, దేవుని సన్నిధిలోకి వెళదాం, ప్రార్థన చేద్దాం అని చెప్పేసి
తన వారందరూ కూడా ప్రార్థన చేయడం మొదలెట్టారు. 4వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 1-3 వచనాలు ఏముందంటే, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. చాలు. ఇక్కడ మనం చూస్తే ఏముందంటే, రాజాజ్ఞ శాసనము ఏ సంవత్సరానికి వచ్చినా అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడుపులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండ్రి. ఆ రోజుల్లో ప్రార్థన అంటే, ఉపవాస ప్రార్థన అంటే మామూలుగా మనకులాగా ఓ పూట ఇడ్లీ మానేసి ప్రార్థన చేయటం కాదు. కానీ ఆ రోజుల్లో ప్రార్థన అంటే బూడిద వేసుకుని, బూడిదలో కూర్చుని, బట్టలు చింపుకొని, తల మీద కూడా బూడిద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థనలో నిజంగా వాళ్ళందరూ ఒకళ్ళు కాదండి, యూదులందరూ అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఎలాంటి గొప్ప దేవుడు అంటే, నిజంగా కొన్నిసార్లు మనం అనుకుంటాము మేము చేస్తున్న ప్రార్థన చూసారా, ఆ ప్రార్థనకి దేవుడు ఇవాళ కార్యం జరిగించాలనుకుంటాం. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎట్లుంటుంది? కొంచెం ప్రార్థన చేసి పడుకోగానే, నా కుమారుడా నేను నీ ప్రార్థన విన్నాను, నువ్వు భయపడకు అని ఎప్పుడు ఈ మాట వస్తుందా అని చూస్తూ ఉంటుంది. దానికోసం అరే ఒక పూట ప్రార్థన చేస్తేనే దేవుని స్వరం వినాలని మనం చూస్తాం. అసలుకి వీళ్ళు చేస్తున్నారు ప్రార్థన, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు ప్రార్థన. వాక్యంలో కూడా ఉంది కదా మనకి, భూమి మీద ఏకీపించి మీరు వేటిని బంధిస్తారో అసలు వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం మనం. ఇక మనం 2 రోజులు 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయంగానే కార్యం జరిగిపోవాలని చూసేస్తాం మనం. ఆయన చేసే కార్యాలు ఆయన టైంలో చేస్తారు. కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు చేయడు ఆయన. ఆయన చేసే చాలా సైలెంట్గా ఉంటాయి. అరవడు, కేకలు వేయడు, తన కంఠస్వరం వినపడినవాడు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది ఆయన చేసే కార్యాలు. చేతికి మట్టి అంటకుండా ఉంటుంది మన భాషలో. ఆయన చేసే కార్యాలు మన ఊహకు అందవండి. ఆయన వీళ్ళు చేస్తున్నారు ప్రార్థన, ఉపవాసం ఉన్నారు, ఓ ఏడుతున్నారు. ఇక మామూలుగా కదా 500 మొత్తం యూదులందరూ చచ్చిపోవడం మాటలా. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎవరికైనా వస్తుంది ఆ ప్రార్థన. నిజంగా నిజమైన ప్రార్థనలు అదే ఏ శరీర సంబంధం ప్రార్థన కానీ ఏదన్నా కానీ ఏడుతూ మాత్రం గట్టిగా ఏడిచి ప్రార్థన చేస్తాం ఎవరైనా సరే. ఇలా ప్రార్థన చేస్తే అసలుగా హామానుకు కానీ అహశ్వరోషుకు కానీ చిన్న కడుపు నొప్పి కూడా రాలా. ఏం రాలేదు? చిన్న కడుపు నొప్పి కూడా రాలా. మనం ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? అది యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు అనుకుంటాం. మాకు వ్యతిరేకంగా చేశాడు, అయ్యా నువ్వు మా పక్షం ఉన్నావయ్యా, మా పక్షాన్ని నువ్వు కార్యం చేస్తున్నావు, నువ్వు గ్యారెంటీ ఈ వారంలో ఆడి కాలు చేయబడిపోవటమో లేకపోతే ఏదో జరిగిపోవాలో. అసలు మన ప్రార్థనకి అమ్మటే జవాబు వచ్చాయని చూస్తూ ఉంటాడు. మనం అంత తొందరపడ్డాక ఏసీ అంత తొందరపడ్డండి. ఇక ఇక్కడ ఏమి జరగట్లేదని మళ్ళీ బుర్రకి ఎక్కున్నాడు. మా అమ్మాయి ఉందిగా, ఎక్కడ రాణి ఎస్తేరు, మా అమ్మాయి ఉంది కదా మొత్తానికి వెళ్ళాడు. ఇక ఎక్కడికి వెళ్ళాడు? ఎస్సే దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి మరి ఏంటి మరి ఇలా ఉంది పరిస్థితి, మరి యూదులందరూ కూడా చంపాలనుకుంటున్నాడు. ఒకవేళ ఈ సమయంలో నువ్వు దేవుడు ఒకవేళ ఇక్కడికి అందుకని తీసుకొచ్చాడేమో, కాబట్టి నువ్వు గనక ఈ పని చేయకపోతే వేరొక నుండి సహాయము నా తండ్రి ఇంటి వారికి వస్తుందేమో అని చెప్పి వెళ్ళాడు మాట. ఇక కుమార్తె కూడా ఏం చేయాలో అర్థం కావట్లా. సరే నాన్న, నేనును నా పనికత్తులు కూడా మేము ఉపవాసం ఉంటాము. ఒకవేళ అక్కడికి ప్రవేశించడానికి న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను, నేను రాజు దగ్గరికి వెళతాను, నేను నశించిపోతాను అని మీరు కూడా వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పింది. నేను నా పనికత్తులు కూడా ఏం చేస్తాము, నీవు కూడా మన యూదులందరూ కలిసి కూడా ఏం చేయాలి, మీరు ప్రార్థన చేయండి. చూడండి, ఎప్పుడైతే అలాగ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అనుకున్నట్టుగా కొన్నిసార్లు వీళ్ళు అనుకున్న టైంలో జరగట్లా, కానీ దేవుని కార్యం అనేది ప్రారంభించాడు. మనం చెప్పిన తర్వాత దేవుడు వింటాడు. ఆయన చెవిటోడు కాదుగా మన దేవుడు, వింటాడు. ఆయన విని దానికి కావలసినట్టుగా ఆయన ప్లాన్ చేస్తూ ఉంటాడు. దానికి ముందే కొన్ని సంఘటనలు జరిగేటట్టు చేస్తూ ఉంటాడు ఆయన. అలాగే ఆయన దేవుడు కార్యం ఎలా చేస్తాడంటే 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అక్కడ
మొదటి నుంచి కొంచెం చదివితే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఆ, రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ఆ, ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను ఆ, రాజు యొక్క ఇద్దరు నపంసకులు ఆ, రాజైన అహశ్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. చూసారా? అంటే ఆ రాజు గారికి నిద్రబాటలు, ఆ రోజున నిద్రబాటగా అయ్యి చూసి ఒకసారి అబ్బాయి సమాచార గ్రంథం ఒకసారి తీసుకురాని చూస్తే అక్కడ రాజుగారిని చంపాలని చెప్పేసి అక్కడున్న నపంసకులు ఇద్దరు వాళ్ళు ప్రయత్నించిన సంగతి మొర్దెకై దానిలో రాసినట్టుగా రాశారంట. ఈ మాట చూసిన తర్వాత ఇంత విలువైన సమాచారం, నా ప్రాణం తీయాలని చూసిన వాళ్ళని ఇన్ఫర్మేషను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారు. ఆ రిపోర్టుని చక్కగా ఇచ్చినందుకు నిజంగా ఎవరైనా కొంచెం ఆ మొర్దెకైకి మర్యాదగా ఏమైనా చేశారా, బహుమానం అన్నా కనీసం ఏమైనా ఇచ్చారా అని అడిగాడు. ఏమి ఇవ్వలేదయ్యా అన్నాడు. అలాంటి వాడికి, నా ప్రాణం రక్షించిన అలాంటి వ్యక్తికి బహుమానం ఇవ్వలేదా అని చెప్పి రాజుగారు గుర్తొచ్చి, అబ్బాయి ముందు పిలిపించనని చెప్పేసి హామాన్ గారికి పిలిపించాడు. ఈ హామాన్ గారు ఏమనుకుంటున్నాడు, ఇదే టైంలో మంచిగా రాజుగారితో మాట్లాడి ఈ మొర్దెకైనేమో ఉరిదీయాలన్నట్టుగా ఈయన ఆలోచనతో ఈయన వెళ్ళాడు అక్కడ. అలాగా వాళ్ళు అక్కడికి వెళితే అక్కడ జరిగింది ఏంటంటే, కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతామని, కొన్నిసార్లు ఇందాడే చెప్పాను, దేవుడు చేసే కార్యాలు సైలెంట్గా జరుగుతాయి. అతడు అరవడు, కేకలు వేయడు, తన కంఠ స్వరాన్ని మాత్రం విడిపాడు. నువ్వు ప్రార్థించిన వెంటనే దేవుడు ఆయన పని ప్రారంభిస్తాడు. ఎలా చెయ్యాలో ఆయన స్కెచ్లో ఆయన చేస్తాడు. మన స్కెచ్ అన్న తప్పుద్దేమని ఆయన స్కెచ్ తప్పదు. నిజమే, దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మన ఊహకు అందవు. ఆయన పని ప్రారంభిస్తున్నాడు. ఆయనకి మర్యాదలుగా ఎలా చెయ్యాలో, నన్ను సేవ్ చేసిన మొర్దెకైకి ఘనంగా ఎలా సత్కరించాలో అలా చేయవయ్యి అనగంటే ఈయన అనుకుంటున్నాడు, ఇక రాజుగారు నన్ను సత్కరించక ఇంకెవరిని సత్కరిస్తాడని చెప్పేసి అసలుకి ఈయన ఊహించుకున్న అన్నీ కూడా ఎలా ఉండాలో, వాళ్ళందరికీ కూడా ఎలాంటి వస్త్రాలు ఇవ్వాలో, ఎలాగ రాజవీధుల్లో వాళ్ళని నడిపించాలో, మరి ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి ఉండి అతను ఇవన్నీ కూడా తనకే అనుకుని అన్నీ చెప్పేస్తుంటాడు. ఆఖరికి అన్నాడు, ఇవన్నీ కూడా మొర్దెకై గట్ట చేసేయను. అతను ముందు వెళ్ళి బోర ఊదుకుంటూ వెళ్ళాలా, ఇక అతనికి వచ్చి గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళాలా. ఈయన గురించి అనుకున్నాడు కదా, ముందు ఆమాన్ అనుకున్నాడు కదా, ఇవన్నీ ఎవరు చేయమన్నాడు, మొర్దెకై చేసి పెట్టు అన్నాడు. ఇదేంట్రా బాబు, నేను అనుకుంటే ఆయన చంపాలి, నేను అనుకుంటే ఇప్పుడు ఆడికి ఏం చేయాలంటే, ఇప్పుడు దండలు వేయాలంట, వాడి గురించి ఘనంగా చెప్పాలంట, రథం మీద ఊరేగించాలంట, ఈ కార్యాలన్నీ ఆయనతో చెయ్యాలంటే, ఎన్ని చేయాలంటే మామూలు మనిషికి ఎట్టమని తెలుసా, కొత్త ఆడిపోతున్నాడు. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, ఏంటి ఇలా అయిపోతుంది ఏంటి అనుకున్నాడు. చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే మన ఊహకు అందదని. నిజంగా దేవుని యొక్క కార్యం ప్రారంభించాడు. అది ఎలాగంటే, ఒక రోజున ఇలాగ విందులో ఆ ఏర్పాట్లన్నింటిలో కూడా హామాను వీళ్ళందరూ కూడా, ప్రముఖులందరూ కూడా విందులో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు కూడా మందు ఐదు అలవాట్లు ఉంటాయి ఆ రోజుల్లో కాబట్టి, అలాగే ఆ మందు దాగిన మైకంలో రాణిగారికి ఏదో చెప్దామన్న ఉద్దేశంతో ఈయన అక్కడికి వచ్చినప్పుడు రాజుగారు కొంచెం బయటికి వెళ్ళి వచ్చే టైంలో ఎలా ఉందంటే, రాణిగారిని తొందర చేస్తున్నట్టుగా కనపడింది. ఈ హామాన్ అనే వ్యక్తి ఎస్తేర్ అని రాణిని ఏదో తొందర చేస్తున్నట్టుగా అతనికి రాజు చూసినప్పుడు, ఏంటి నా సమ్ముఖంలోని ఈడెట్టా మాట్లాడుతున్నాడు, ఇట్ట చూస్తున్నాడు ఏంటి అని చెప్పేసి, ఈడి బాధ అంతా ఏంటి, నన్ను ఎట్టాకొట్ట తప్పించమ్మా అని చెప్దామన్న ఆలోచన చేత ఈయన వెళ్తే, అసలుకి ఆ రాజుగారి కంట్లో పడంగానే ఎవరక్కడ అన్నాడు అంతే. చూడండి, ఎవరు అక్కడ అనగానే వెంటనే రాజుగారు అక్కడికి వాళ్ళు వచ్చారు. 7వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 9వ వచనం చదువునాను. రాజు ముందరను షండులో హర్బోనానునొక్కడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిను. ఇదంతా చూడండి, ఎవడు తీసిన గోతులు ఆడే పడతాడు అన్నట్టుగా. ఆడి కోసం ఉరి తీయాలనుకున్న ఉరికమ్మం తయారు చేస్తే అప్పుడు ఆ ఉరికమ్మ మీద ఎవరిని తీయాల్సి వచ్చింది? ఏ హామాన్ అయితే చంపుదాం అనుకున్నాడో మొర్దెకైని,
నిజంగా ఆ హామాని ఆ ఉరికమ్మ మీద వేలాడదీయబడ్డాడు. చూడండి, అతను మాత్రమే కాదు, తనకున్న నిజంగా 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారు. ఎందుకంటే ఆ కాలంలో ఎలా ఉండేదంటే అతను వంశం అనేది ఉండకూడదని చెప్పేసి అలాగుండేది. మగవాళ్ళు ఎక్కడ ఉంటే మరి ఆడి ఇంటి పేరుతోడు బొట్టుకొస్తాడని చెప్పేసి ఆడి ఇంటి పేరు లేకోకుండా మొత్తం చంపేసేవాడు. మళ్ళీ ఎప్పుడైనా సరే మా నాన్న ఈ పోస్ట్ వేసాడుగా నాకు ఏదో ఒకటి ఇవ్వండి అన్నట్టుగా వస్తాడేమో అని వాడికి అవకాశం లేకోకుండా చూడండి. ఎందుకంటే తను అనుకున్నాడు యోధు ప్రజలందరినీ కూడా చంపాలనుకున్నాడు. నాకు నమస్కరించలేదని, నాకు వంగలేదని. మరి ఈ మోర్దికయ్యేమో ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా నా పరిస్థితి, మా ప్రజల పరిస్థితి ఏంటయ్యా, మేము బానిసలమేనా, మా బతుకులు ఇంతేనా ఏడుస్తున్నాడు. కుమార్తె దగ్గరికి వెళ్ళాడు, కుమార్తె ప్రార్థన చేసింది. చూడండి, దేవుడు కొన్నిసార్లు ఆయన చేసే కార్యాలు మన ఊహకు అందవండి. మనం ప్రార్థించిన తర్వాత దేవుడు మన పని వింటాడు. కానీ ఆయన ఎలా చేస్తాడో తెలుసా? ఆయన టైంలో ఆయన చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయన సమయంలో ఆయన చేస్తాడు తప్ప మనం అనుకున్నట్లుగా కాదండి ఆయన. అందుకని నిజంగా మన ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు. సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిదుండునా, సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిదుండునా, తన మహిమను కనబరచుటకు దయచేయక ఊరకుండునా, తన మహిమను కనబరచుటకు దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన బిడ్డల కాయనా మేలు చేయకుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. మన దేవుడు ఎవరు తెలుసా? జీవమ్మ గల దేవుడు. మన జీవమ్మ గల దేవుడు మౌనంగా ఉండడు. తన పిల్లలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు దాటిపోయే దేవుడు కాదు. కానీ మన టైంలో కాదు, నువ్వు అనుకున్న టైంలో కాదు. మన ప్రార్థన అంతా కూడా ఇవాళ చేసే ఉంటాం. నన్ను దీవించు, నన్ను ఆశీర్వించు, నన్ను స్వస్థపరచు, నిన్ను ఎమ్మట స్వస్థపరచు. నువ్వు మాట అంటావా? అసలు మాటను. దేవుడు తెలుసు నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు. నీకు ఎక్కడ నిన్ను ట్రీట్మెంట్ నీకు ఎట్ట ఇవ్వాలో డాక్టర్ గారికి కరెక్ట్గా ఇస్తాడు ట్రీట్మెంట్. అట్టాగే నీకు కూడా కరెక్ట్గా ఇస్తాడు దేవుడు ట్రీట్మెంట్. ఎవరిని ఎక్కడ సరిచేయాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన చేస్తాడు, ఆయన సమయంలో ఆయన చేస్తాడు. ఆయనకు తెలుసు నువ్వు త్వరగా మళ్ళా నువ్వు లోకంలో కలిసిపోతావేమో అని నీకు వెంటనే స్వస్థపరచడు. నీ జీవితంలో త్వరగా కార్యాలు కొన్ని జరిగించడు. నీలో ఉన్న సేదంతా తీసేయాలని చూస్తాడు ఆయన. యాంటీబయాటిక్ ఎందుకు? అవి ఫైట్ చేయటానికి. యాంటీబయాటిక్స్ అనేది కొన్నిసార్లు నీలో ఆ రోగ నిరోధక శక్తిగా ఉండి కొన్ని సెల్స్గా అవి ఉత్పత్తి అవుతూ అవి ఏంటంటే నీలో ఏదైతేది మరి రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే ఏదైనా కొన్ని సెల్స్ కొన్ని నీకు వ్యతిరేకం ఉన్నప్పుడు వాటిని చంపడానికి యాంటీబయాటిక్స్ అని వాడతారు. అది వాడటం మంచిదే, కానీ వాడిన కాడి నుంచి మనుషులకి ఏముంటుంది? నీరసాలు ఉంటాయి. జ్వరం తగ్గింది కానీ అయ్యా నీరసం తగ్గలేదు అంటారు. ఇక ఓపిక లేదయ్యా అంటూ ఉంటారు. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనుషుల్లో ఆ నీరసం, ఓపిక లేని పరిస్థితి, అది అయిపోతేనేమో రోగం తగ్గదు, ఏజ్ని గణించామో నీరసాలు. చూడండి, అలాగే కొన్నిసార్లు దేవుడు మనకు తెలుసు, ఆయనకు తెలుసు నిన్ను ఎలాగ సరిచేయాలో, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో, నిన్ను ఎక్కడ లైన్లో పెట్టాలో బాగా తెలుసు. అవునండి. అందుకని ఆయన టైంలో ఆయన చేస్తాడు. అందుకని దేవుడు నిజంగా తన బిడ్డలో ఆయన ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరిగించలేదు, కానీ ఆయన తన సమయంలో ఆయన తప్పకుండా ఆయన కార్యం జరిగిస్తాడు.
నిజమేనండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకుంటాము, మనం అనుకున్న టైంలో చేయాలనుకుంటాం కానీ దేవుడు ఆయన టైంలో చేస్తాడంటే, ఒక రోజున ఇలాగే అమెరికాలో ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు. మంచి ఫేమస్ క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ గారు. ఆయన ముందు కనిపెట్టినందుకు ఆయన చికాగోలో ఆయనకి మంచిగా అవార్డు ఇద్దామని బయలుదేరాడు. సరే మొత్తానికి ఆయన ఇచ్చిన మెడిసిన్ కనుగొన్న దాన్ని బట్టి చాలామంది హీల్ అవుతున్నారు కాబట్టి ఆయన అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఆయన చికాగో అనే ప్రాంతానికి మనకులాగా బస్సులు ఎక్కినట్టుగా విమానాలు ఎక్కుతూ ఉంటారు అక్కడ. అమెరికా దేశంలో ఇలా వెళుతున్న సమయంలో భయంకరమైన గాలి తుఫాను మధ్యలో వచ్చేసింది. ఈ గాలి తుఫానుల సమయంలో ఇక పైలట్ ఇక ముందుకు వెళ్ళలేక దాన్ని ఎక్కడ సరే ముందు దించపోతే ముందు మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ చూసుకున్నాడు. ఇక కింద వాళ్ళతో మాట్లాడి సరే మొత్తం ల్యాండ్ చేసే ఉన్న సమయానికి ల్యాండ్ చేసి పారేశాడు. వెళ్ళాల్సిందే చికాగో, ముందే ఆపేశాడు. ఏంటండి మరి నా పరిస్థితి ఏంటి, మీరు ఇక్కడ ఆపేశారు, నేను ఎలా వెళ్తానంటే, సారీ సార్, మరి అది చాలా వాతావరణం బాగోలేదు, మేము అలా చేయము, ఎప్పుడు కూడా ఏదైనా సేఫ్గా ఉండటం ముఖ్యం, అన్నిటికన్నా ముఖ్యం అని చెప్పేసి మేము ఇలా ల్యాండ్ చేయాల్సి వచ్చింది, సారీ అని చెప్పేసి, మీరు వెళ్ళవలసిన సమయం కారులో వెళ్తే 4 గంటల మీరు వెళ్ళిపోతారు, మీరు అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పి మొత్తానికి నిజంగా అలా ప్లాన్ చేసుకుంటే మొత్తానికి వేరే డ్రైవర్ మాట్లాడారు. ఆ డ్రైవర్ కూడా తెలవదు ఈయన పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ అన్న సంగతి. కారులో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఏమైనా సరే టైంకి అందుకోవాలా, మరి అన్ని గబగబా అడావుడిగా ఈయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ వాన పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకిన పోదన్నట్టుగా వీళ్ళు వెనకాల బయట వస్తుంది ఆ వాన. ఎక్కడికి వెళ్ళిన ఈ వాన ఇక మొదలు తిన్నగా వెళ్ళిపోయి పల్లెటూరులో గుండా వెళ్తున్నాడు. ఇక హైవే మీద దాటేసి దిగుతున్నాడు, వెళ్తున్నాడు చెప్ప. అసలు ఆ వర్షం మామూలుగా లేదు. ఎలాగంటే ముందుకు వెళ్ళలేక డ్రైవర్ అనుకున్నాడు వెనక్కి వెళ్ళిపోవటం మంచిది అనుకున్నాడు. ఇదేంటారా నాకు అన్ని ఎదురొస్తాయని చెప్పేసి ఆయన మళ్ళీ వెనక్కి బయలుదేరి వెనక్కి వచ్చేస్తుంటే ఇటు వెళ్దామన్నా ఇటు అవకాశం లేకుండా అక్కడ ఇరుక్కుపోయాడు. ముందుకి లేదు వెనక్కి లేదు, ఏం చేయాలి అర్థం కాక, అయ్యా కారులో ఉంటే పిడుగులు పడతాయేమో, కొంచెం దిగి ఎదురుగున్న చిన్న ఇంట్లో కన్నా వెళ్ళిపోయి తలదాల్చుకుందామని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్దామని తలుపు కొడితే మొత్తానికి ఆ ఇంట్లోకి తల్లి పాపం తలుపు తీసింది. తలుపు తీసి మొత్తానికి అయ్యా రండి అయ్యా తడిసిపోయారా, టవల్ కావాలని చెప్పేసి మొత్తాన్ని పాపం మర్యాద చేసి చల్లే వచ్చారని చెప్పేసి అయ్యా కాఫీ తాగుతారంది, కాఫీ ఇచ్చింది. మొత్తానికి కొంచెంసేపు ఉన్న తర్వాత మొత్తానికి అయ్యా మీరు ఇప్పుడు వెళ్ళలేరు, భోజనం కూడా సిద్ధపరుస్తా అని చెప్పేసి ఆమె భోజనం కూడా పాపం సిద్ధపరుస్తుంది. ఆగి మనం ఎవరో తెలవదు పాపం, ఏమో తెలవ పెట్టకుండా పాపం చాలా మర్యాదలు చేస్తుందేమో, పాపం ఎంత మంచి ఆమె అనుకున్నారు. కూర్చున్నారు అక్కడే పాపం అలాగే ఉన్నారు. సరే మొత్తానికి ఇక స్నాక్స్ అవి పెట్టేసిన తర్వాత ఆమెకు ప్రేయర్ టైం అయిందని చెప్పేసి అయ్యా మీరు నేను కొంచెం ఒక 1 అవర్ నేను ప్రార్థన చేసుకుంటాను, ఆ తర్వాత మీకు భోజనం అన్నీ కూడా రెడీ చేస్తానని చెప్తే సరేలే అని చెప్పేసి మంచిదమ్మా అని చెప్పారు. ఇక వాళ్ళు అలాగే ఆ ఇంట్లో కూర్చున్నారు. అలాగే ఇద్దరే ఉన్న డ్రైవర్ ఇద్దరు కూర్చున్నారు. ఇక ఆ వెళ్ళి గంట ప్రార్థన చేసుకుంటుంది. ఈ డాక్టర్ గారు చూశాడు, డాక్టర్ మార్క్ గారు, ఆయన ఏం చేస్తుందా ఈ గంట చేసి ఇంత ప్రార్థన ఎంత చేస్తారని చెప్పి మాకు ఆయన వెళ్ళి తలుపు తీసుకొస్తే ఆ రూమ్లో పిల్లోడు ఏగిసేసి పడతా ప్రాణాపాయ స్థితిలో చాలా నిజంగా బాధపడుతూ ఉన్నాడు. ఈ తల్లి తన సమయంలో, ఎందుకంటే తన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, నా ప్రార్థన జవాబు ఇస్తాడని, ఏదైనా చేస్తాడు, ఎందుకంటే అతను పిల్లోడుకున్న క్యాన్సర్ రోగం గురించి మరి ఏం చేయాలో అర్థం కాక మరి వెళ్ళి చూపించుకోలేక తను నిజంగా డబ్బులు లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. యా నీ చిత్తమైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటానికి, ఎవరో డాక్టర్ మార్క్ గారి దగ్గరికి వెళ్ళటానికి విమాన టికెట్లు అయ్యా మాకు ఎన్ని సమకూర్చయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తుందంట. ఏ డాక్టర్ గారి కోసం ఈయన చూస్తే ఆ పిల్లోడు లోపల చూస్తే వాడు పాపం 15 సంవత్సరాల పిల్లోడు క్యాన్సర్తో బాధపడుతూ ఆడి పాపం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏమో ప్రార్థన చేస్తుంట, అయ్యా డాక్టర్ మార్క్ గారి దగ్గరికి వెళ్ళటానికి మాకు కొంచెం ప్రయాణాన్ని సౌకర్యం, 5 ఏళ్ళ నుంచి బాధపడుతున్నానయ్యా, దీనికి మందు లేదన్నారయ్యా, క్యాన్సర్ అంటే చచ్చిపోవటమే అంటున్నారయ్యా, ఆ డాక్టర్ గారు మందు కనిపెట్టాడంట అయ్యా, ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళయ్యా అని ఓ ప్రార్థన చేస్తుందంట. ఈయన చూసి ఈయని మామూలుగా లేదంట ఈయనకి. మొత్తానికి వీళ్ళ దేవుడికి ప్రార్థన చేసి నా యమానాన్ని ఆపేశాడు దేవుడు. నా కారులో ప్రయాణం చేద్దామంటేనేమో ముందుకు వెళ్ళనేకోకుండా ఆపేశాడు నన్ను. ఆఖరికి ఎక్కడ తీసుకొచ్చాడు నన్ను? ఏ తల్లి అయితే
డాక్టర్ మార్క్ గారి కోసం ప్రార్థన చేస్తుందో ఆ డాక్టర్ గారిని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చింది? మామూలుగా లేదండి ఆయన. నిజంగా ఆమెకు సౌండ్ లేదు అసలు కాదు. నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. నిజంగా ఆశ్చర్యపోయిందన్న ఆయన. అమ్మ నీ దేవుడు చాలా గొప్పవాడు. నేను ప్రార్థన అంటాను కానమ్మా, ఆయన చదువుకుంటాం వల్ల ఎంతసేపు ఈ డాక్టర్ వృత్తిలో మేము అటు ఇటు వెళ్తున్నాం, కానీ నీ ప్రార్థనలో లేదమ్మా. నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అమ్మా. నువ్వే డాక్టర్ మార్కు గారి కోసం ప్రార్థన చేస్తావో ఆ మార్కు గారు నేనేనమ్మా. హల్లెలూయా. దేవుడు నిజంగా ఎంత నమ్మదగిన దేవుడమ్మా. నీ కోసం తుఫానే తీసుకొచ్చేసాడమ్మా దేవుడు. నా విమానాన్ని ఆపేసాడమ్మా, నా కారు ప్రయాణం ఆఫ్ చేశాడమ్మా. దేవుడు నిజంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే తీసుకొచ్చి మమ్మల్ని చేశాడు. చూడండి నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే. దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలియదండి కొన్నిసార్లు. ఆయన చేసే పనులు మనం కేకలు బొబ్బలాడతాం, ఆయన అరవడు, కేకలు వేయడు, తన కంఠ స్వరము వినపడినాడు. ఆయన చేసే కార్యాలు మన ఊహకందో కొన్నిసార్లు అండి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన మన ఊహకందని కార్యాలు జరిగించే దేవుడు ఆయన. నిజమేనండి. ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నాయడల సఫలపరచి, ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నాయడల సఫలపరచి, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్యా నీకన్నా తోడెవ్వరు లేరు నాయకుల్లో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్యా నీకన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాదిరాజా భవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న సుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న సుతుల సింహాసనమును. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. దేవుని చేసే కార్యాలు కొన్నిసార్లు మన ఊహకు అందదన్న. మన ప్రార్థనకు మనం వెంటనే జవాబు రావాలనుకుంటాం, కానీ దేవుడు తగిన సమయంలో అక్కడికి వెళ్ళాలంటే బోల్డ్ అని డబ్బులు కావాలి. చాలా ప్రయాణానికి పిల్లోని తీసుకెళ్ళాలంటే మళ్ళీ అంబులెన్స్లోనో లేదంటే చాలా అవసరమై అవుతాయి. ఏది లేకుండా దేవుడు ఏం చేసి తెలుసా, ఏ డాక్టర్ కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు ఆ డాక్టర్ గారిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ ఇంట్లోకే తీసుకొచ్చాడు దేవుడు. అవునండి, దేవునికి అసాధ్యం ఏదైనా ఉంటుందా? లోకంలో మనుషులు ఎన్నో రకాలుగా కొన్నిసార్లు ఎన్నో మాటలు అంటూ ఉంటారు, కానీ మన ప్రార్థనకి ఆయన తగిన సమయంలో చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఆయన? తగిన సమయంలో చేస్తాడు. ఆయన చేసేది కొన్నిసార్లు మన ఊహకు అందదండి. ఒక రోజున ఇలాగే యేసు ప్రభు దగ్గరికి సమాజ మందిరంలో ఆయన ఉంటున్నప్పుడు పాపంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఎవరిని తీసుకొచ్చారు? పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. మరి ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతాకు వచ్చారు, అయ్యా మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఏం చేయాలి? మనం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా. మరి ఆమెను రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి నువ్వేం చెప్తావు అని చెప్పేసి యేసు దగ్గరికి ఆమెను తీసుకొచ్చాడు. చూడండి, ఎప్పుడైతే మరి ఇలాగ చెప్పి ఆయన గురించి పరీక్షించాలని, ఆయన్ని ఏదన్నా నేరం మోపాలని ఆయన శోధిస్తూ ఇలాగ అడుగుతూ ఉన్నారు అక్కడ. చూడండి, ఎందుకంటే మరి ఇలాగూ ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేశాడు అనుకోండి,
ఆయన ఏదన్నా శిక్షించవచ్చు అన్న ఉద్దేశంతో ఆమెను అక్కడ తీసుకొచ్చారు. సరే, మొత్తానికి అక్కడ తీసుకొచ్చి మరి సమాధానం చెప్పు అని కూర్చున్నారు. చూడండి, ఇక ఈయన ఇక్కడ మాత్రం తప్పుకోలేడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైనా ఇప్పుడు కోర్టు సెక్షన్లు ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ సెక్షన్ ప్రకారం అలా చేయాలని ఉంటుంది. అలాగే జీవో ఉందంటే పలానా జీవో ప్రకారం అలా చేయాలయ్యా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని ఉంటాయి. అలాగే వాక్యము ధర్మశాస్త్రం ఇచ్చింది, మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేయడు. కానీ యేసు ప్రభు కూడా అన్నారు, నేను ధర్మశాస్త్రం కొట్టేయటానికి నేను రాలేదు. నిజమే, ధర్మశాస్త్రం కొట్టేయటానికి రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. కానీ ఆయనలో కృప కూడా ఉంది. నిజమే, ఆ కృపలోనే నిజంగా దేవుడు జ్ఞాపం చేసుకుంటున్నాడు. దేవుని చేసే కార్యాలు కొన్నిసార్లు మన ఊహకు అందవండి. ఎలాగైనా సరే వీళ్ళని తప్పు పట్టుకోవాలని వాళ్ళని శోధిస్తూ అడుగుతూ ఉన్నారు. ఆయన ఏం చేస్తాను తెలుసా? అరవలేదు, కేకలేదు, చెప్పండి, తన కంఠస్వరాన్ని కొడిపోయాడు. ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయి తెలుసా? మౌనంగా ఉండి ఆయన ఇసుకలో చేతుట రాస్తూ ఉన్నాడు. అలా రాస్తూ ఉంటండి, మనిషి అరుస్తూ ఉంటండి, చెప్తూ పిల్లలు సమాధానం చెప్పడేంటి అని చెప్పేసి ఒక్కొక్కడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం రాస్తున్నాడో చూశాడు. ఏం రాస్తుంటాడు? ఇప్పుడు ఎవడు చూస్తున్నాడు, వాడికి ఏం కనపడుతుంది అక్కడ? ఈడు చూసేది వల్ల ఈడు బతుకంతా అక్కడ కనపడుతుంది. ఏంట్రా, ఏం సమాధానం చెప్తాడని చూస్తుంటే నా బతుకంతా ఏం రాస్తాడని చెప్పేసి ఈ రాయి అటు కాదు ముందు నామే పడేటట్టుకుందని చెప్పేసి ఆడు చల్లగా కాళ్ళలోంచి దూరి పరుగు ఏంటి ఆడాట పరిగెత్తాడని చెప్పి ఇంకోటి ఏం చేస్తున్నాడు? ఆట చూస్తున్నాడు. ఆట చూస్తే ఆడు బతుకంతా అక్కడ కనపడుతుంది. ఆడికి ఇక ఒకడు కాదు కదా, ఎవడు చూసాడు ఆడు బతుకంతా అక్కడ కనపడుతుంది. ఇక ఒక్కొక్కడు చల్లగా ఇప్పుడే వస్తానే అర్జెంటే అంటున్నాడు. అర్జెంట్ కాదు, పాడు కాదు, ముందు అక్కడ ఉంటే రా ఎవడి మీద పడద్దు, అక్కడ ఆడి మీద పడద్దని చెప్పేసి అర్జెంట్ అని చెప్పేసి ఇప్పుడే వస్తా అని చెప్పేసి ఎవడికాడ చల్లగా ఎట జారుకుంటే తేరా చూస్తే ఒక్క లేడంట. పిల్లలోడు కాడి నుంచి పెద్దోడు దాకా ఒక్కడన్నా ఉన్నాడా? ఆయన అరవడు, కేకలేడు, తన కంఠస్వరం కూడా. ఆయన న్యాయం కనపరుస్తాడు, అన్ని జనులకు న్యాయం చేస్తాడు. ఆయన బాధపడే వారికి న్యాయం చేస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని. కొన్నిసార్లు మనం అనుకున్న టైంలో కాదు, ఆయన చేసే కార్యాలు నీ ఊహకు అందవు. కొన్నిసార్లు నిజంగా ఆయన చేసే కార్యాలు నిజంగా నీకు కొన్నిసార్లు చేస్తున్నప్పుడు ప్రభా ఎందుకని ఇంత ఆలస్యం చేసావు? నిజమే, దేవుడు తెలుసు నీకు ఏ టైంలో పెళ్లి చేయాలో తెలుసు ఆయనకి, నీకు ఏ టైంలో ఇల్లు కావాలని తెలుసు, నీకు ఏ టైంలో నిన్ను బాగు చేయాలో కూడా ఆయనకి తెలుసు, నిన్ను ఏ టైంకి అమెరికా పంపాలో కూడా ఆయనకి బాగా తెలుసు. దేవుడికి తెలియదంటూ లేదండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు ఈ టైంలో జరగాలి ప్రభా, నాకు ఎందుకు అన్యాయం జరిగింది ప్రభా, ఆడు ఇల్లు కట్టేసాడు నేను కట్టాలి ప్రభా, ఆడు ఇల్లు కట్టేసాడు నేను కట్టాను, దేవుడు నా సమాధానం ఇవ్వట్లని చెప్పేసి నువ్వు కూడా ఏం చేస్తావు? ఇక గబగబ మొదలెట్టేసేసి పొలమన్న అమ్మేసేసి కడదాం మాట్లాడతావు. అది అక్కడ దాకా వచ్చినాక స్లాబ్ దాకా వచ్చినాక ఆగిపోయి కూర్చుంటుంది. ఈలో వడ్డీలు తెచ్చినవి ఉంటాయిగా, వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, ఎప్పుడు కడతావు, డబ్బులు ఎప్పుడు కడతావు అంటాడు. నీకోసమేమో దేవుడు మంచి ఉచితంగా ఇల్లు కట్టించే ప్రభుత్వాన్ని తీసుకొద్దామని ఆయన ఆలోచిస్తే నువ్వేం చేశా? నువ్వు తొందరపడిపోయి ఆ పక్కోడు ఇల్లు కట్టేసాడని చెప్పేసి ఆడికన్నా ఇంకా ఎత్తును కట్టాలని చెప్పేసి నువ్వు వాడికన్నా పెద్ద ఇల్లు మొదలెట్టితే ఎక్కడికి వెళ్ళదు దేవారం? ఇప్పుడు సహం కట్టిన ఇల్లుకి లోన్ శాంక్షన్ అవుద్దా? అయ్యా సహంలో ఆగిపోయింది, గవర్నమెంట్ వచ్చి ఒకసారి నాకు మీరు ఉచితంగా ఇచ్చే పథకం దీనిలో పెట్టేయండి అంటే కుదురుద్దా? ఒరే నువ్వు ప్రార్థన చేసినప్పుడే నేను మొదలెట్టారా ఏ గవర్నమెంట్ని ఎట్టకొలసాలో, ఏ గవర్నమెంట్ నీకోసం తేవాలో ఇవన్నీ నేను ఆ మొదటి రోజు నువ్వు ఆలోచించావు. నువ్వు మామూలుడు కాదు, నువ్వు అసలుకి నీ కర్మ నువ్వు అనుభవించంటాడు. నీకోసం ఆయన ఒక ప్రణాళిక సిద్ధపరుస్తున్నాడు. నీకోసం రాజులనే మార్చడానికి ఆయన చూస్తున్నాడు, నీకోసం అధికారులనే మార్చడానికి ఆయన చూస్తున్నాడు, నీకోసం ఎన్నో జీవోలు తయారు చేయడానికి ఆయన నీకు ఎన్నో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీకు ఏది ఇవ్వాలన్నా కూడా తండ్రి అంట తన బిడ్డలకు ఎప్పుడు కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. మనం తొందరపడిపోకూడదు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసాక మౌనంగుని కనిపెట్టు. ఆయన తప్పకుండా నీ జీవితం చేస్తాడు. ఆయన మన దేవుడు చెవిటివాడు కాదు, మన దేవుడు గుడ్డివాడు కాదు.
నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన ఆయన దాటిపోయే దేవుడు కాదు. అన్యాయం చేయడు. ఈ లోకంలో మనుషులు గవర్నమెంట్ ఒక్కొక్కరి పక్షాన ఒక్కొక్కరు ఎలా ఉండి వాళ్ళ పక్షాన వాళ్ళు న్యాయం చేసుకుంటారు. వాళ్ళకి న్యాయంగానే ఉంటుంది. ఇంకొక ప్రభుత్వం వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది? అన్యాయంగా ఉంటుంది. నిజమే. అలాగూ ఎవరి కాళ్ళకి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఈ రోజున నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిజంగా దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మన ఊహకు అందను. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. దానియేలు జీవితంలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయము 20 నుంచి 22 దాకా చదువున్నాను ఒకసారి. దానియేలు 6వ అధ్యాయము 20 నుంచి 22 దాకా చదువున్నాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని. చూసారా, ఇక్కడ మనం చూస్తే ఈ స్టోరీ మనకు తెలిసింది. నెల రోజుల వరకు కూడా ఎవరో రాజుగారు తప్ప ఎవరికి కూడా ఎవరు కూడా మనవలు ఎవరో చెప్పకూడదని చెప్పేసి వాళ్ళు మాదీయులకు పారసీకులకు పద్ధతి అని స్థిరంగా నిలబడాలని చెప్పేసి వాళ్ళు రాజుగారి సంతకం కూడా చేయించారు. అయినా ఇట్టి శాసనము సంతకం చేయబడింది కూడా తెలిసి కూడా అతడు ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకి అది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టుకు తెరవబడగా తన దేవునికి ప్రార్థన చేస్తూ అని స్తుతిస్తూ వస్తున్నాడు. అంటే తను ఎప్పుడు కూడా దినానికి 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. తన బాధలు ఏదైనా సరే, తన కష్టమైనా సరే ఎవరు చెప్పుకుంటే జరుగుతాయి? ఇంటి పక్క వాళ్ళు చెప్పుకుంటే ఏమవుద్ది? అలరపాలవుతుంది తప్ప. తోడుగోళ్ళు చెప్పుకుంటే గాలి చేసినట్టు ఉంటుంది. ఎవడు చెప్పుకుని అనవసరం, కానీ తను అనుకున్నాడు, మాకు ఎవరున్నారయ్యా? మేము ఇక్కడ ఎవరున్నారో మా పక్షాన, నువ్వు తప్ప మాకు ఎవరున్నారు? ఈరోజు నీ స్థితిలో ఉన్నామంటే అది నీ కృపే కదా. దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యథాప్రకారము రోజు ఎలా ప్రార్థన చేస్తాడో 3 పూట్ల కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళకి తెలుసు ఈయన మాత్రం ప్రార్థన మానడు. మనం ఏదైనా చేసినా కానీ అన్నమన్న మానేస్తాడేమో కానీ ప్రార్థన మాత్రం మానడు. వెళ్ళారు, పట్టుకోవాలని వెళ్ళారు, నిజంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా రాజా, మేము చెప్పాం కదా, ఆయన అలాగే ప్రార్థన చేసుకుంటున్నాడు. నెల రోజుల దాకా ఎవరికి చెప్పొద్దని శాసనం తయారు చేయకుండా అతను లెక్కలేదు. అతనికి తన పద్ధతిలో తను ఉంటున్నాడు తప్ప అసలుకి వినట్లేదు అని చెప్పేసి అప్పుడు దానియేలు గురించి చెప్తే రాజుగా చాలా బాధపడ్డాడు. ఓహో, వీళ్ళు స్కెచ్ ఎట్లా గీసారా? ఇక రాజు చాలా బాధపడ్డాడు, కానీ ఏం చేయలేడు, జీవ ఆపలేడు, శాసనం మార్చకూడదు. ఇక మొత్తానికి అతను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేయంగానే సింహాలన్నీ సామాన్యంగా ఏం చేస్తాయి చెప్పండి? వచ్చి చంపేసి తినేస్తాం. కానీ వచ్చిన సింహం వల్ల ఈయన దగ్గరికి ఏం చేస్తుంటే 2 కాళ్ళు ముందుకెట్టి కాళ్ళు వెనక్కి పెట్టేసి ఆ 2 సాగిలు పడి అవి అలుగుతీ చూసారా? పిల్లులు కాళ్ళలో దొరతాయే, ఆ పిల్లు కాళ్ళలో దూరినట్టుగానే అవి చక్కగా వచ్చి తలేసి పడుకుంటాయి. ఆశ్చర్యపోతున్నారు. రాత్రి కదా, రాజుగారు ఏమో ఏమి అసలుకి పిల్లని గురవు కానీ ఇంకా ఏమి పాటలు గెట్టలు లేకుండా అడవులు లేకుండా ఆయన బాధపడతా పడుకున్నాడు, మంచం నిద్రపడతలా. కానీ దానియేలు ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అలాగే ఆ సింహాలు కూడా నిజంగా ఎంత సాగిలు పడుతున్నాయి అంటే, అయ్యా నిజంగా ఎంత కృతజ్ఞత అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడు మా గుహలో నువ్వు తీసుకొచ్చావని చెప్పేసి అవి సాగిలు పడుతున్నాయి. యెహోవా యందు భయభక్తుల చుట్టూ ఎవరుంటారో తెలుసా? ఆయన దూతల కావలను రక్షిస్తారు. సింహాల నోళ్ళను మోయించిన దేవుడు. రాజు ఉదయాన్నే లేచి వచ్చేసాడు. ఉదయాన్నే లేచి వచ్చి ఈ మాట అంటున్నాడు అనమాట. ఏ మాట అంటున్నాడు చూడండి. అతడు తెల్లవారుజాము రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గర త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నేను రక్షించగలిగినా? చూడండి, నిజంగా ఈ మాట అడుగుతున్నప్పుడు ఎంతగా నిజంగా కృతజ్ఞత అంటే, అవునండి, ఈరోజు నాకు కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదండి. దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదండి.
నేను దేవుని నమ్ముకున్న తర్వాత వాడు ఇలా అయ్యాడన్నా అది ఎక్కడ కూడా పాడైపోయినది లేదండి, ఎక్కడ కూడా. ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా నువ్వెప్పుడైతే నువ్వు ఆయన కలిగి ఉంటావో, నువ్వెప్పుడైతే ఆయన యందు భయభక్తులు ఉంటావో, నిజంగా ఆయన చేసే కార్యాలు ఊహకందాడు. నిజంగా పాపాత్మల స్త్రీ ఆ రోజు నిజంగా చచ్చిపోవాల్సింది రాళ్ళతో కొడితే. నిజంగా దేవుడు ఆ మనం విన్నాడు, కృప చూపించాడు. నిజంగా అలాంటి జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎన్నోసార్లు దేవుడికి వ్యతిరేకంగా మనం ఉన్నాం. దానియేలు అంటే నీతిమంతుడిగా ఉన్నాడండి, యథార్థంగా బ్రతికాడు, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అలాంటి గొప్ప నిజంగా భయభక్తులు కలిగిన బిడ్డలకు చంపాలని ఎన్నోసార్లు చూస్తున్నాం. ఈ రోజున కూడా మన దేశంలో కూడా అసలు క్రైస్తవులు అనేవాళ్ళు చాలా తక్కువ ఉండారని చెప్పాలనుకుని కుల గణన కూడా తీసుకొచ్చారు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, అయ్యా నిజంగా లెక్కలెత్తే పర్సంటేజ్ చాలా పెరుగుద్ది, దాన్ని బట్టి మనం ఆలోచించుకోండి, ఈ హిందూ దేశం అని పేరు కూడా తీసేయమంటారు రేపొద్దున, దీన్ని ఇంతటితో ఆపితే మంచిదని చెప్పి ఎవడో సన్న సలహా ఇచ్చారు. అది చల్లగా ఎందుకు వచ్చింది, ఇంకా ఆపేయండి అన్నాడు, చల్లగా అయిపోయింది. ఎందుకు అయ్యా, వాళ్ళ పర్సంటేజ్ బట్టి చూస్తే తక్కువ ఉండొచ్చేమో, కానీ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, ఆరాధించేవాళ్ళు అన్ని జనుల్లో కూడా చాలామంది ఉన్నారు ఈ రోజున. మీరు పర్సంటేజ్ చూస్తే మీకే జడుచుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు ఏదో మైనార్టీలు, వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ దేవుని సువార్తను ఆపటం అనేది ఎవడ తరమో కాదు. ఆయనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. నిజమేనండి. ఈ రోజున క్రైస్తవులుగా మాకేముంది, మేము ఏ పార్టీ వాళ్ళం, మాకు రిజర్వేషన్లు కావాలి, అవి కావాలి, నువ్వేం భయపడవసరలా. నీ దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అలాంటి జీవమగల దేవుడు నీ తండ్రిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెడతాడా? ఆయన నిన్ను దాటిపోతాడా? మీరు చెడ్డవారయ్యండి మీ బిడ్డలకే మంచి ఇవ్వలేస్తుంటే నీ పరలోకపుతో నీ శ్రేష్టమని ఇవ్వడా? నీ విషయమే ఆయన తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, నీ కోసం ఎందుకు ఇవ్వడు ఆయన? ఆయన నీ ప్రార్థన విననుకోవా? తప్పకుండా వింటాడు. మనం తొందరపడ్డామని ఆయన తొందరపడ్డావు, మనకు అరచేవని మన కేకలు వేసేవని ఆయన ఏం చేయడు, అరవడు, కేకలు వేయడు, తన కంఠ స్వరాన్ని విడపడేవాడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు, నీ పక్షాన్ని న్యాయం చేసే దేవుడు. ఈరోజు నా మొర్దెకై పక్షాన దేవుడు ఉండి ఎంత అద్భుతం జరిగించినట్లుగా నీ పక్షాన నువ్వు నిలబడితే దేవుడు నీ పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యము. అందుకని 700 సంవత్సరాల పూర్వమే నిజంగా యెషయా భక్తుడు చెప్పాడు, నిజంగా నీ కోసము మన కోసము తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఆయన గురించి ఆయన చెప్పాడు, ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరుస్తాడు. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినపడినయ్యాడు. నిజమేనండి. దేవుడు నిజంగా ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నీ ప్రార్థన ఎప్పుడు కూడా దాటిపోయే దేవుడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నా ప్రార్థన ఇంకా వెళ్ళట్లేదు అనుకోవద్దు. ఒకవేళ ఆలస్యం అవుతుందంటే మనం పరీక్షించుకుందాం. అయ్యా, నా పాపం ఎక్కడన్నా, నా విధేయత ఎక్కడన్నా, నీకు వ్యతిరేకంగా నేను ఎక్కడన్నా ఉంటున్నానా అని మనం పరీక్షించుకుంటే దేవుడు తప్పకోకుండా ఆయన నీ పాపను క్షమించి నీకు జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎన్నోసార్లు ప్రభా నా ప్రార్థన ప్రభా, నాయనా నేను ఎన్నోసార్లు నా ప్రార్థన వినట్లేదు అనుకున్నాను, కానీ నా ప్రార్థనకు ప్రభా నువ్వు జవాబు ఇచ్చే దేవుడు ప్రభా. తగిన సమయంలో నా ప్రార్థనను ఆలకించే దేవుడు ప్రభా. నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తానని సెలవిచ్చింది దేవుడు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభా. మొర్దెకైను తనయ్య ప్రభా యూదులందరినీ కూడా చంపాలనుకున్నప్పుడు బూడిదలో కూర్చుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడయ్యా. నిజమే ప్రభా, నా పరిస్థితి ఏంటయ్యా అని ప్రభా. రాజశాసనం కూడా వచ్చినప్పుడు శాసనం కూడా ఎవరో మార్చలేరు కానీ ప్రభా, అయ్యా ఒకవేళ కుమార్తె అన్నా ఏదన్నా అవకాశం ఉంటుందని వెళ్ళాడు, కానీ ప్రభా ప్రార్థనను దాటిపోయే దేవుడు కాదు ప్రభా. నీ కొరకు నిలబడినప్పుడు ప్రభా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నీ ఆజ్ఞలు గైకుంటూ ప్రభా, నీ కట్టడలు అనుసరించి నడిచిన వారు ప్రభా. దేవా నీ కృప ఉంటుందని చెప్పావు ప్రభా. ఏ వ్యక్తి అయితే చంపాలనుకున్నాడో ప్రభా, ఆ వ్యక్తే ప్రభా తండ్రి ఏ వ్యక్తిని చంపాలనుకుని ఉరికమ్మ తయారు చేశాడో ఆ ఉరికమ్మ మీద తను ఉరి తీయబడ్డాడంట ప్రభా. నిజమే ప్రభా తండ్రి, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు ప్రభా.
నిజమే ప్రభా, మా ప్రార్థనకి జవాబు రాదా అనుకుంటున్నారు కానీ 30 దినములలో అద్భుతం జరిగింది ప్రభా. 30 దినములలో అద్భుతం జరిగింది ప్రభా. అతని స్థానంలో మొర్దెకై వెళ్ళాడు ప్రభా. ఏ ప్రధానిగా అయితే ప్రభా తను ఉండవలసిన వ్యక్తి ఉండకోకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు గేట్ మ్యాన్గా ఉన్న మొర్దెకై ఆయా అహష్వరేష్ కాలములో ప్రభా తను ప్రధానిగా ఉన్నాడు ప్రభా. నిజంగా ఎంత గొప్ప భాగ్యం ప్రభా, ఎంత గొప్ప ధన్యత ప్రభా తండ్రి. నీ శాసనాలు ప్రభా, నీ ప్రణాళికలు ప్రభా మా ఊహకు అందదు ప్రభా. అయా నిజమే ప్రభా తండ్రి నాయన, శక్తి చేతను బలము చేతను కాదు కానీ అది నా ఆత్మ ద్వారా జరిగిస్తాను జకర్యా ద్వారా చెప్పినట్లుగా నీ ఆత్మ ద్వారా మా ఎడలకు నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. నాకు ఇంకా ప్రభా నాయన జీవితంలో ఆశీర్వాదం లేదని, జాబ్ లేదని ప్రభా, అలాగే బిడ్డలు లేరని, వివాహం అవ్వలేదని ప్రభా, ఇల్లు లేదని అయ్యా కుంగిపోనివద్దయ్యా. బలహీనతలో ఉన్నావని ప్రభా ఇక్కడ కుంగిపోనివద్దు ప్రభా. నువ్వు తాగిన సమయంలో మా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. విశ్వాసంతో ప్రభా నీ వైపు చూసే కన్నులు మాకు దయచే ప్రభా. మనుషుల వల్ల తొందరపడినివద్దయ్యా, కంగారు పడినివద్దు ప్రభా. మా కొరకు నువ్వు శాసనాలు మారుస్తావు, అధికారులు మారుస్తావు, మంత్రులు కూడా మార్చగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభుత్వాన్ని నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు ప్రభుత్వాన్ని నాయన. అయా నాయన నీవే మా తండ్రికి నడిపించి మమ్మల్ని బలపరచు. నీ వాక్యం మాల ముద్ర వేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.